శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ పురుషోత్పత్తిని తెలియచేసే 5వ దశకాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పటి వరకు భక్తి, వైరాగ్యము, అష్టాంగ యోగం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో వివరించారు. ఈ 5వ దశకం నుండి అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే అత్యంత ఆసక్తికరమైన వేదాంత విచారణను ప్రారంభిస్తున్నారు. ప్రళయకాలంలో సృష్టి మొత్తం లయమైపోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే ఎలా ఉంటాడు, ఆ తర్వాత బ్రహ్మాండం అంటే విరాట్ పురుషుడు ఎలా పుట్టింది అనే విషయాలను ఈ దశకంలో చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. 1వ శ్లోకం. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూ నాహో నరాత్రే స్థితిః తత్రైకస్త్వమసిష్యథా కిల పరానంద ప్రకాశాత్మనా. ప్రాకృత పక్షయే, సృష్టికి పూర్వం మొదట్లో ప్రాకృత పక్షయే, ప్రకృతి అంతా ప్రళయంలో లయమైపోయినప్పుడు గుణ సామ్యరుద్ధ వికృతౌ, సత్వ రజో తమో గుణాలనే 3 గుణాల సమానత్వం చేత ఎటువంటి మార్పులు లేకుండా ఆగిపోయిన మాయాయాం త్వయి లయం ఆగతాయాం, మాయ అనేది నీ యందు లీనమైపోయినప్పుడు ఇదం ఈ కనపడేటటువంటి వ్యక్త అవ్యక్తం, వ్యక్తమైనది అంటే కనిపించేది మరియు అవ్యక్తమైనది అంటే కనిపించనిది, కించిత్ న అభవత్ ఏ కొంచెం కూడా లేదు అంటే శూన్యం, తదా అప్పుడు మృత్యు చ నో సమభూత్, మృత్యు అనేది లేదు, అమృతం చ అమృతత్వం అనేది కూడా లేదు, అన్హన పగలు లేదు, రాత్రేహి స్థితి నా రాత్రి యొక్క ఉనికి కూడా లేదు అంటే అసలు కాలమే లేదు, తత్ర ఆ స్థితిలో త్వం ఏకః నీవు ఒక్కడివి మాత్రమే పర ఆనంద ప్రకాశ ఆత్మనా, పరమానందము మరియు స్వయం ప్రకాశ స్వరూపముతో అశిష్యథాః కిల మిగిలి ఉన్నావు కదా. అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది? ఈ భూమి, ఆకాశము, గ్రహాలు ఏమీ లేనప్పుడు అంతకంటే ముందు ఏముండేది? ఈ ప్రశ్నలకు వేదాల్లోని నాసదీయ సూక్తం ఒక అద్భుతమైన సమాధానం చెబుతోంది. ఆ వేద సారాన్నే భట్టతిరి గారు ఈ మొదటి శ్లోకంలో అత్యంత సులభంగా మనకు అర్థమయ్యేటట్లుగా అందిస్తున్నారు. ప్రళయకాలంలో ఈ విశ్వమంతా నాశనమైపోతుంది. కంటికి కనిపించే పంచభూతాలు వ్యక్తం, కంటికి కనిపించని అవ్యక్తం మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఆ భగవంతునిలోనే లీనమైపోతాయి. భగవంతుని మాయ కూడా ఎటువంటి చలనం లేకుండా నిశ్చలంగా అయిపోతుంది. అప్పుడు అస్సలు జీవరాశులే లేనప్పుడు ఇంకా మరణం ఎక్కడిది? మృత్యువే లేనప్పుడు ఇక అమృతత్వం దేనికి? అలాగే సూర్యచంద్రులే లేనప్పుడు పగలు రాత్రి అనే కాలం ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు, అంతా శూన్యం. అలా అంతా శూన్యమైపోయిన ఆ నిశ్శబ్ద స్థితిలో ప్రళయానికి కూడా అంతం కానివాడు, సృష్టికి మూలమైనవాడు, ఎవరి సాయం లేకుండానే తనంతట తానుగా ప్రకాశించే ఆ పరమానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆయన సంకల్పం నుండే మళ్ళీ ఈ అనంతమైన సృష్టి పుట్టింది అని
భట్టతిరి గారు భగవంతుని ఆద్యంతాలు లేని తత్వాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. వ్యక్తమిదం న కించిదభవత్ ప్రాకృత పక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూ నాహో న రాత్రేః స్థితిః తత్రైకస్త్వమసిష్యథా కిల పరానంద ప్రకాశాత్మనా. ఓ గురువాయూరప్ప, ఈ సృష్టి జరగక ముందు మహాప్రళయం వచ్చినప్పుడు ప్రకృతి అంతా నీలో లీనమైపోయింది, నీలో లయమైపోయింది. నీ అధీనంలో ఉండే మాయ సత్వరజో తమో గుణాల సమానత్వంతో ఎటువంటి మార్పులు లేకుండా నీలోనే కలిసిపోయింది. అప్పుడు కంటికి కనిపించేది కానీ కనిపించనిది కానీ ఏదీ లేదు. జనన మరణాలు లేవు. పగలు రాత్రి అనే కాలనియమం లేదు. ఆ శూన్య స్థితిలో పరమానంద స్వరూపుడవై స్వయం ప్రకాశుడవై నీవు ఒక్కడివి మాత్రమే మిగిలి ఉన్నావు కదా స్వామి అని కీర్తిస్తున్నారు కవి. 2వ శ్లోకం. అలా లయమైపోయిన సృష్టి పూర్తిగా శూన్యమైపోతుందా, లేక శూన్యం నుండి మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది అనేటటువంటి సందేహానికి ఈ శ్లోకంలో అత్యంత తార్కికమైన శాస్త్రీయమైన సమాధానం ఇస్తున్నారు. 2వ శ్లోకం. కాలకర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలాగతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయీ భోః శక్త్యాత్మనా తిష్టతాం నో చేత్ కిం గగన ప్రశూన సదృశాం భూయో భవేత్ సంభవః. విభో, ఓ సర్వవ్యాపకుడైన ప్రభు, తదా ఆ ప్రళయకాలంలో కాలః కర్మ గుణాః చ జీవ నివహో, కాలము, జీవుల కర్మలు, సత్వరజో తమో గుణములు, జీవ నివహో సమస్త జీవరాశుల సమూహము, కార్యం విశ్వం చ సృష్టించబడిన ఈ జగత్తు అంతా కూడా చిత్ లీలా రతిం ఏయుషి శుద్ధ చైతన్య జ్ఞానరూపమైన తన లీలల ఎందే ఆనందిస్తున్న త్వయి నీయందు నిర్లీనతాం ఆయయుః పూర్తిగా లీనమైపోయినవి. అయి భోహో, ఓ స్వామి, శక్తి ఆత్మన శక్తి రూపమున బీజ రూపంలో నీలోనే తిష్టతాం నిలిచి ఉన్నటువంటి తేషాం ఆ కాల కర్మ జీవాదులకు అసత్యం అసత్యత్వమును అంటే పూర్తిగా అవి నాశనమై శూన్యంగా మారిపోయాయి అని నా ఏవ వదంతి వేదాలు ఏమాత్రం అంగీకరించడం లేదు, అంటే చెప్పడం లేదు. నో చేత్, అలా కాక అవి పూర్తిగా నాశనమే అయిపోయి ఉంటే గగన ప్రశూన సదృశాం ఆకాశ పుష్పం వలె అస్సలు ఉనికిలోనే లేని వాటికి భూయః సంభవః మరలా పుట్టుక అనేది కిం భవేత్ ఎలా సాధ్యమవుతుంది? ఈ శ్లోకంలో భట్టతిరి గారు ఒక అద్భుతమైన తర్కం ఉపయోగించారు. ఒక పెద్ద మర్రి చెట్టు నశించిపోయి విత్తనంగా మారినప్పుడు ఆ చెట్టు పూర్తిగా శూన్యమైపోయినట్లు కాదు. ఆ విత్తనంలోనే మళ్ళీ ఆ చెట్టుకు సంబంధించిన కొమ్మలు, ఆకులు అన్నీ కంటికి కనిపించని శక్తి రూపంలో దాగి ఉంటాయి. నేలలో పడగానే మళ్ళీ చెట్టుగా పుడుతుంది. సరిగ్గా అలాగే మహాప్రళయం వచ్చినప్పుడు ఈ సమస్త విశ్వము, కాలము, మన కర్మలు, కోట్ల కొద్దీ జీవరాశులు అన్నీ ఆ పరమాత్మలో లీనమైపోతాయి, ఆ గురువారి రూపంలో లీనమైపోతాయి. అలా లీనమైపోయినవి పూర్తిగా కనుమరుగైపోవు. అవన్నీ ఆ పరమాత్మలో ఒక సూక్ష్మమైన శక్తి రూపంలో
భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. అందుకే వేదాలు వాటిని అసత్యం అంటే లేనివి అని చెప్పవు. ఒకవేళ అవన్నీ పూర్తిగా నశించిపోయాయే అనుకుందాం, అప్పుడు ఆకాశంలో పూలు పూస్తాయా? పూయవు. అది అసాధ్యం. అస్సలు ఉనికిలోనే లేని ఆకాశ పుష్పం నుండి ఒక పండు ఎలా అయితే రాదో, పూర్తిగా శూన్యమైపోయిన దానిలో నుండి మళ్ళీ ఇంత పెద్ద సృష్టి ఎలా జరుగుతుంది? శూన్యం నుండి ఏదీ పుట్టదు కదా. కాబట్టి ఈ జగత్తు ఎప్పటికీ ఆ భగవంతునిలోనే కంటికి కనిపించని అవ్యక్త శక్తిగానో లేదా కంటికి కనిపించే సృష్టిగానో శాశ్వతంగా ఉండిపోతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు వేదాంతంలోని ఒక అత్యున్నతమైన రహస్యం బోధించబడింది. కాల కర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలాగతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాం నైవ వదంత్యసత్వమయి భోః శక్త్యాత్మనా తిష్టతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. ఓ సర్వవ్యాపకుడవైన ప్రభు, ప్రళయకాలంలో కాలము, కర్మలు, త్రిగుణాలు, సమస్త జీవరాశులు మరియు ఈ సృష్టి అంతా కేవలం జ్ఞానానంద స్వరూపుడమైన నీలో లీనమైపోయినాయి. అలా నీలో లీనమైనవన్నీ నీ లోపల ఒక అవ్యక్త శక్తి రూపంలో, ఒక బీజ రూపంలో దాగి ఉంటాయి తప్ప అవి పూర్తిగా నశించిపోలేదు అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఒకవేళ అవన్నీ పూర్తిగా నశించిపోయి ఉంటే అస్సలు ఉనికిలోనే లేని ఆకాశ పుష్పం వంటి వాటికి మళ్ళీ సృష్టిలో పుట్టుక ఎలా సాధ్యమవుతుంది? అంటే శూన్యం నుండి సృష్టి జరగదు కదా అని విశ్లేషిస్తున్నారు భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.